తెలంగాణ భూమి కోసం ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతిని కరీంనగర్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించే దిశగా ఈ వేడుకలు విద్యార్థులు, సామాజిక నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సమక్షంలోని ఆత్మీయంగా నిర్వహించారు. తొలుత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కట్ చేసి ఆమెకు ఘన నివాళులు ప్రకటించారు. ఐలమ్మ పోరాటం నుంచి నేటి తరం ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం యువ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో మనము 130వ చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి మనం జరుపుకుంటున్నాము. నిజాము దొరల యొక్క అంటే వాళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా అంటే ఒక క్యాస్ట్ పరంగా కాకుండా జరుగుతున్న పెత్తందారు వ్యవస్థ యొక్క ఆ దోపిడీని ఎదిరించడానికి కోసము ఆ పోరాటంలో మనము ఆ స్వాతంత్రం కోసము, స్వేచ్ఛ కోసము పోరాడిన ఆ మహిళ వీరనారి. అంటే జనరల్గా ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 100 మంది వస్తారు మనం అనుకునేటప్పుడు. ఆ తర్వాత తీరా మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక 10 మంది వస్తారు. చివరికి ఉండేవారు ఒకరు. అందులో ఒక మహిళ ముందుకు రావడము, ఆ మహిళ ఆ రకంగా పోరాటం చేసి మనందరికీ ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించడము మనందరిలో ఇప్పటికీ ఆ స్ఫూర్తి ఎప్పటికి కూడా ఉండాలని కోరుతున్నాను. ఒక మహిళగా తిరగబడి వాళ్ళ కొడుకులు తర్వాత మిగతా తోటి వాళ్ళందరినీ అట్లాంటి ఇబ్బందికి గురవుతున్న వాళ్ళందరినీ కూడగట్టి ఆమె తిరగబడి ఆ రోజు నాడు ఏ పార్టీ చదువుకోకపోయినా కూడా ఆ రోజునాడు ఆత్మాభిమానంతో బతకడమే ముఖ్యం అనేది ఏదైతే మా అందరికీ చాటిందో ఆ రోజులలో జరిగినటువంటి పోరాటాలకి స్ఫూర్తి